దేశంలో జీఎస్టీ సంస్కరణలకు లైన్ క్లియర్ అయింది. పేదలు మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. దీంతో ప్రస్తుతం 5, 12, 18, 28% ఉన్న పన్ను రేట్లలో 5, 18 పన్ను రేట్లు మాత్రమే కొనసాగనున్నాయి. హానికర విలాస వస్తువులపై 40% ప్రత్యేక పన్ను విధిస్తారు. ఎప్పటి నుంచో ప్రజలు కోరుతున్న మేరకు ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దయింది. నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలను వెల్లడించారు. దుర్గా నవరాత్రులు మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తాయని ప్రకటించారు. దేశంలోని సాధారణ ప్రజలకు ప్రయోజనం కలిగించేందుకే జీఎస్టీ సంస్కరణలు చేపట్టామని నిర్మలా సీతారామన్ చెప్పారు. జీఎస్టీలో వినూత్న సంస్కరణలు తీసుకువస్తామని ప్రధాని మోదీ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఈ సంస్కరణలు కేవలం పన్ను రేట్ల హేతుబద్ధీకరణ మాత్రమే కాదు, పేదలు మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగేలా సులభతర వ్యాపారాన్ని ప్రోత్సహించేలా ఉండడమే లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. అందుకే లోతుగా సమీక్ష జరిపి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మద్దతు తెలిపిన అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. పన్ను స్లాబులను 2కు తగ్గిస్తున్నామని, ఇకపై 5%, 18% పన్ను రేట్లు ఉంటాయని తెలిపారు. ఈ మార్పులతో సాధారణ ప్రజలు వినియోగించుకునే నిత్యావసర ధరలు చాలా వరకు తగ్గుతాయన్నారు. వ్యవసాయ రంగానికి, రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఇది దేశంలో వినియోగాన్ని పెంచి ఆర్థిక వ్యవస్థకు ఊపునిస్తుందని తెలిపారు. హానికర వస్తువుల కేటగిరీలోనే పాన్ మసాలాలు, గుట్కా, సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై ప్రస్తుతం ఉన్న ధరలే కొనసాగేలా పన్నులు ఉంటాయని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ 2 రోజుల సమావేశం నిన్న ప్రారంభమైంది. తొలి రోజున సుదీర్ఘంగా జరిగిన భేటీలో జీఎస్టీలో సంస్కరణలు, స్లాబుల హేతుబద్ధీకరణపై ఏర్పాటు చేసిన మంత్రుల సంఘం చేసిన సిఫార్సులపై చర్చించింది. ఈ సందర్భంగా జీఎస్టీ రేట్ల కుదింపునకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు అంగీకారం తెలిపారు. అయితే స్లాబుల కుదింపుతో రాష్ట్రాలకు ఏటా సుమారు 2 లక్షల కోట్ల రూపాయల మేర ఆదాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఎన్డీయేతర రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసిందే. హానికర విలాస వస్తువులపై ప్రత్యేక పన్ను, దానిపై సర్చార్జీలు, సెస్ల ద్వారా ఆ నష్టాన్ని కేంద్ర భర్తీ చేయాలని కోరినట్లు సమాచారం. ఇక పెట్రోల్, డీజిల్ తదితరాలను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలేవీ సానుకూలత వ్యక్తం చేయలేదని తెలిసింది. గురువారం జరిగే జీఎస్టీ మండలి భేటీలోనూ దీనిపై చర్చ జరిగే అవకాశం లేదని సమాచారం. జీఎస్టీ మార్పులతో చాలా వరకు నిత్యావసర ధరలు తగ్గనున్నాయి. ఇప్పటి వరకు 5% పన్ను రేటులో ఉన్న టెట్రా ప్యాక్ పాలు, పన్నీర్, బ్రెడ్లపై పన్ను పూర్తిగా మినహాయించారు. ఇప్పటి వరకు 18%, 12% పన్ను రేట్లలో ఉండి, ఇకపై 5% పన్ను పరిధిలో వస్తున్న హెయిర్ ఆయిల్, సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్లు, సైకిళ్లు, టేబుల్స్, కుర్చీలు, పాస్తా, నూడిల్స్, కాఫీ, కార్న్ఫ్లాక్స్, బటర్, నెయ్యి, హస్తకళాకృతులు, మార్బుల్, గ్రానైట్ తో పాటు కొన్ని రకాల ఔషధాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, కళ్లద్దాలు, సోలార్ ప్యానెళ్ల ధరలు తగ్గనున్నాయి. పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు, వాటి విడిభాగాలపై జీఎస్టీ తగ్గింపుతో కార్లతో పాటు ఆటోలు, బస్సులు, ట్రక్కుల ధరలు దిగివస్తాయి. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాలపై అదనపు సెస్ను ఎత్తివేయడంతో వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ కార్లపై ఎప్పట్లాగానే 5% పన్ను కొనసాగనుంది. ఇక 350cc సామర్థ్యంలోపు ఉన్న ద్విచక్ర వాహనాలను 28% పన్ను రేటు నుంచి 18% మార్చడంతో వాటి ధరలు 10% మేర తగ్గనున్నాయి. %40 ప్రత్యేక పన్ను రేటులోని శీతల పానీయాలు, చక్కెర, ఇతర తీపి పదార్థాలు, కెఫిన్ కలిపిన పానీయాలు, పళ్ల రసాల ధరలు కొంతమేర పెరిగే అవకాశం ఉంది. పాన్ మసాలాలు, సిగరెట్లు, గుట్కాలు, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలో పెద్దగా మార్పులుండవు. 18% పన్ను రేట్లలో మొబైల్ ఫోన్స్ ను యథాతథంగా కొనసాగించారు. దీంతో వాటి ధరల్లో మార్పు ఉండదు.
ప్రస్తుతం 1000 లోపు ధర ఉన్న వస్త్రాలు, చెప్పులు, బూట్లపై 5%, ఆపై ధర ఉంటే 12% పన్ను వసూలు చేస్తున్నారు. ఇకపై 2500 రూపాయల వరకు ధర ఉన్న వస్త్రాలు, పాదరక్షలపై 5% పన్ను వర్తిస్తుంది. అంటే 1000 నుంచి 2500 రూపాయల వరకు ధర ఉన్న వాటి ధరలు తగ్గుతాయి. అయితే 2500 రూపాయలకు పైన ధర ఉండే వస్త్రాలు, పాదరక్షలు 18% పన్ను రేట్లోకి వెళ్తాయి. అంటే వాటి ధరలు పెరుగుతాయి. దేశంలో ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని నిర్మలా తెలిపారు. వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమా, ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీల ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించామని ప్రకటించారు. వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్, రిటర్నుల ఫైలింగ్, రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేస్తున్నామని, మానవ శ్రమ అవసరమయ్యే పరిశ్రమలను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య జీవిత బీమాపై జీఎస్టీతో 16,398 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇందులో జీవిత బీమా నుంచి 8,135 కోట్లు, ఆరోగ్య బీమా నుంచి 8,263 కోట్ల రూపాయలు వచ్చాయి. బొగ్గు ఆధారిత ఇంధనాలపై జీఎస్టీని ప్రస్తుతం ఉన్న 5% నుంచి 18% పెంచారు. దీంతో బొగ్గు ధరలు పెరుగుతాయి. బొగ్గును వినియోగించే థర్మల్ విద్యుత్ కేంద్రాలపై తీవ్ర భారం పడుతుంది. విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. బొగ్గును వినియోగించే ఉక్కు, సిమెంటు, ఎరువులు, రసాయన పరిశ్రమలకు భారంగా మారుతుంది. మరోవైపు బొగ్గు డిమాండ్ పెంచేందుకు సింగరేణి ధరలు తగ్గించాల్సి వస్తుంది. దీంతో సంస్థపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇక సిమెంట్పై పన్ను తగ్గించినా బొగ్గుపై పన్ను పెరగడంతో ధరలు తగ్గే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పలు రకాల ఔషధాలు, వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు వంటి వాటిపై ఇప్పటివరకు 12%, 18% వరకు పన్నులు ఉండగా ఇప్పుడు అన్నిటినీ 5% పన్ను పరిధిలోకి తెచ్చారు. ముఖ్యంగా క్యాన్సర్, ఇతర ప్రాణాధార అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేశారు. దీంతో ప్రజా ఆరోగ్య భద్రతకు మేలు కలగనుంది. $350cc లోపు మోటార్ సైకిళ్ల ధరలు తగ్గుతాయి. వీటిపై 28% జీఎస్టీ 18% తగ్గనుంది. రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎం వంటి 350cc కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం బైక్ల ధరలు పెరుగుతాయి. ఇప్పటి వరకు వీటిపై 28% జీఎస్టీతో పాటు 2-3 సెస్ విధిస్తుంది. ఇక నుంచి సెస్ ఉండదు, కానీ 40% పన్ను పరిధిలోకి వెళ్తాయి. భారీ సంస్కరణలకు జీఎస్టీ మండలి ఆమోదం తెలపడంపై ప్రధాని మోదీ స్పందించారు. తాజా సంస్కరణలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్నారు. వ్యాపారం మరింత సరళతరమవుతుందని, చిరు వ్యాపారులకు మరింత ప్రయోజనం చేకూరుతుందన్నారు. సామాన్య ప్రజలకు ఊరటనిస్తూనే ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేలా కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందంటూ ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. సామాన్యులు, మధ్యతరగతి వారు, రైతులు, మహిళలు, యువత, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయని ఆయన చెప్పారు. జీఎస్టీలో భారీ సంస్కరణలు తీసుకురాబోతున్నట్లు ఎర్రకోట వేదికగా తాను స్వాతంత్ర దినోత్సవం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.